ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే. అందరికీ నమస్కారం అండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, పడుతుంటుంది, పెరుగుతుంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇయర్ 26 ఆర్థిక సంవత్సరాన్ని మనం గమనిస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుండి ఎఫ్ఐఎస్, అదేనండి మన ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ దాదాపు 15-27 బిలియన్ల విలువైన షేర్లను అమ్మేశారు. సింపుల్ గా చెప్పాలంటే భారీ మొత్తంలో డబ్బును మార్కెట్ నుండి విత్డ్రా చేసేశారు. ఈ హెవీ సెల్లింగ్ వల్ల మార్కెట్ మొత్తం ప్రెజర్ లోనే ఉంది. దీనితోడు ఇటు మిడిల్ ఈస్ట్ సంక్షోభం, కంపెనీలు వీక్ రిజల్ట్స్ అండ్ గ్లోబల్ పొలిటికల్ ఇష్యూస్ మార్కెట్ ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అందుకే ఈ FY26 టైంలో నిఫ్టీ 50 లో పెద్దగా మూవ్మెంట్ అంటూ ఏమీ కనిపించలేదు. బట్ ఇంత నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా కొన్ని స్పెసిఫిక్ స్టాక్ మాత్రం విదేశీ ఇన్వెస్టర్స్ ను ఆకర్షించాయి. మార్కెట్ అంతా అమ్ముతుంటే ఈ స్టాక్స్ లో మాత్రం ఎఫ్ఐ లో తమ వాటాను కన్సిస్టెంట్ గా పెంచుకుంటూ వచ్చారు. సో మనం ఈ రోజు ఈ వీడియోలో FY26 లో 4 క్వార్టర్స్ లో అంటే Q1, Q2, Q3, Q4 వరుసగా ఎఫ్ఐఎస్ వాటా పెంచుకున్న 4 స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ మెరైన్ నాలెడ్జ్ అండి. ఈ కంపెనీ ఇండియా మరియు మయన్మార్లలో మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపడుతుంది. అంటే ఈ డ్రెడ్జింగ్ పనులు చేయటం, పైలట్ బోట్లు, స్పీడ్ పెట్రోల్ బోట్లు అండ్ ట్రెడ్జర్ల వంటి దాదాపు 40కి పైగా మెరైన్ అసెట్స్ ను నిర్వహించడం వీరి ప్రధాన పని. వీరు కేవలం పాత పనులతో ఆగిపోలేదండి. గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల జలమార్గాల కాంట్రాక్టులను దక్కించుకోవటమే కాకుండా షిప్పింగ్ హార్బర్స్ ను అభివృద్ధి చేసే ప్లాన్ లో కూడా ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్ టూరిజం తో కలిసి నర్మదా వాయేజ్ పేరుతో క్రూజిస్ సర్వీసులను కూడా మొదలు పెట్టారు. దీనివల్ల రాబోయే 20 ఏళ్లలో దాదాపు 8,000 మిలియన్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ పెరిగిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందండి. Q1 FY26 లో కేవలం 0.48% ఉన్న ఈ హోల్డింగ్ Q4 FY26 నాటికి ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ఏకంగా 11.75% పెరిగింది. ముఖ్యంగా Q3 లో ఇది ఒకేసారి 11% జంప్ అవటం విశేషం. ఎఫ్ఐఎస్ ఈ కంపెనీలో ఎందుకు ఇంతలా వాటా పెంచుకుంటున్నారు అంటానికి ఒక ప్రధానమైన కారణం ఉందండి. అదే గ్రీన్ టగ్. ఈ గ్రీన్ టగ్ మార్కెట్ లో వీరికున్న పట్టు 2030 నాటికి దేశంలో 50% టగ్గులను గ్రీన్ టగ్గులుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో నాలెడ్జ్ మెరైన్ ఇప్పటికే 2 భారీ గ్రీన్ టగ్ కాంట్రాక్ట్లను దక్కించుకుంది. సుమారు ఒక్కొక్కటి 3,200 మిలియన్ల పైమాటే అండి. ఇవి రాబోయే 15 ఏళ్ల పాటు కంపెనీకి కన్సిస్టెన్సీ ఆదాయాన్ని ఇస్తాయి. కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. డిసెంబర్ 2024 లో సేల్స్ 58 crores ఉంటే డిసెంబర్ 2025 నాటికి 90 కోట్లు చేరింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 16 కోట్లుంటే డిసెంబర్ 2025 కి 33 కోట్లు పెరిగింది. మొత్తానికి కొత్త ప్రాజెక్టులు, గ్రీన్ టెక్నాలజీ పై ఫోకస్ అండ్ మెరుగుపడుతున్న ఆర్థిక ఫలితాలే ఎఫ్ఐఎస్ ను ఈ స్టాక్ వైపు అట్రాక్ట్ చేస్తాయని చెప్పుకోవచ్చు. మన లిస్ట్ లో రెండో కంపెనీ విశాల్ మెగామార్ట్ అండి. సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ఫ్యాషన్ అండ్ నిత్యావసరాలు అందించే ఈ హైపర్ మార్కెట్ చైన్ ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ కు కూడా ఫేవరెట్ గా అయిపోయింది. ఈ స్టాక్స్ లో ఎఫ్ఐఎస్ హోల్డింగ్ పెరిగిన తీరు చూస్తే వీరి ప్లాన్స్ ఎంత పక్కాగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. FY25 చివరిలో కేవలం 7.03% ఉన్న ఎఫ్ఐఎస్ హోల్డింగ్ Q4 FY26 నాటికి ఏకంగా 22% చేరింది. అంటే ఏడాది తిరగ ముందే విదేశీ ఇన్వెస్టర్స్ తమ వాటాను 3 రెట్లు పెంచుకున్నారు. ఎఫ్ఐలు ఎందుకు ఇంతలా కొన్నారంటే 4 కారణాలు ఉన్నాయండి. మొదటిది దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు. విశాల్ మెగా మార్ట్ ఇప్పుడు సౌత్ ఇండియాలో తన పట్టును పెంచుకుంటుంది. కేవలం Q3 FY26 లోనే దక్షిణాది రాష్ట్రాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించారు. సెకండ్, చిన్న ఫార్మాట్ స్టోర్లు అండి. మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోవడానికి వీరు చిన్న సైజ్ స్టోర్లను అంటే స్మాల్ ఫార్మాట్ స్టోర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. మూడవది క్విక్ కామర్స్ అండి. ఆన్లైన్ డెలివరీ కోసం వీరి క్విక్ కామర్స్ విభాగం వేగంగా విస్తరిస్తుంది. డిసెంబర్ 2026 నాటికి దేశవ్యాప్తంగా 723 క్విక్ కామర్స్ స్టోర్లను వీరు కలిగి ఉన్నారు. ఇక 4, కస్టమర్ బేస్. వీరి రిజిస్టర్డ్ యూజర్ సంఖ్య 55% పెరిగి 1.2 crores చేరుకోవడం మరో విశేషం. కంపెనీ ఆర్థిక పరంగా కూడా చాలా కన్సిస్టెంట్ గా ఉందండి. డిసెంబర్ 2024 సేల్స్ చూస్తే 3,136 crores ఉంటే డిసెంబర్ 2025 కి 3,670 crore గా ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా డిసెంబర్ 2024 లో 263 crores ఉంటే డిసెంబర్ 2025 కి 313 కోట్ల చేరుకుంది. ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే రీటైల్ మార్కెట్ లో క్విక్ కామర్స్ అండ్ కొత్త స్టోర్ల విస్తరణే విశాల్ మెగా మార్ట్ ను ఎఫ్ఐఎల్ ఫేవరెట్ స్టాక్ గా మార్చింది. మన లిస్ట్ లో మూడో కంపెనీ నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బాక్సైట్ మరియు అల్యూమినియం తయారీ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో బాక్సైట్ అండ్ అల్యూమినియం ను ఉత్పత్తి చేయగలగటం. ఈ కాస్ట్ బెనిఫిట్ వల్లే మార్కెట్ లో ఇది చాలా బలంగా స్టాండ్ అవుతుంది. విదేశీ ఇన్వెస్టర్స్ నాల్కో పై చాలా ట్రస్ట్ పెట్టారండి. Q1 FY26 లో 15.06% ఉన్న ఎఫ్ఐఎస్ హోల్డింగ్ ప్రతి క్వార్టర్ లోను పెరుగుతూ Q4 FY26 నాటికి 22.27% చేరుకుంది. అంటే దాదాపు 7% వాటాను ఏడాదిలో పెంచుకున్నారు. కంపెనీ ఎక్స్పాన్షన్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే దేశంలో అల్యూమినియం డిమాండ్ 2030 వరకు ఏటా 6-7% పెరుగుతున్న ఒక ఎస్టిమేషన్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నాల్కో తన కెపాసిటీని భారీగా పెంచుతుంది. బాక్సైట్ మైన్స్ విషయానికి వస్తే ఈ నెలాఖరు కల్లా పొట్టంగి బాక్సైట్ మైన్స్ ప్రారంభం కానున్నాయి. దీనివల్ల సామర్థ్యం మరో 3.5 MTPA పెరుగుతుంది. అండ్ అల్యూమినా రిఫైనరీ విషయానికి
విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 2.1 MTPA సామర్థ్యానికి అదనంగా జూన్ 2026 నాటికి మరో 1 MTPA సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్ అందుబాటులో రానుంది. అండ్ అల్యూమినియం స్మెల్టింగ్ ప్రస్తుతం ఉన్న 0.46 MTPA సామర్థ్యాన్ని పెంచుతూ 2030 నాటికి మరో 0.5 MTPA అదనంగా జోడించే ప్లాన్ లో కంపెనీ ఉంది. వీటితో పాటు అల్యూమినా స్టోరేజ్, షిప్ లోడింగ్ వంటి ప్రత్యేక సదుపాయాలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తుంది. కంపెనీ ఆర్థిక స్థితిగతులను కొంచెం పరిశీలిస్తే మార్చి 2025 నాటికి సేల్స్ 5268 క్రోర్స్ ఉంటే మార్చి 2026 నాటికి 5013 క్రోర్స్ కి కొంచెం జారింది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మార్చి 2025 లో 2067 క్రోర్స్ ఉంటే మార్చి 2026 కి 1722 క్రోర్స్ కి కొంచెం దిగజారింది. తక్కువ ఉత్పత్తి ఖర్చు అండ్ రాబోయే రోజుల్లో అందుబాటులోకి వచ్చే కొత్త మైన్స్ నాల్కో అల్యూమినియం ఈ సెక్టార్ లో ఒక పటిష్టమైన కంపెనీగా మారుస్తాయని చెప్పుకోవచ్చు. అందుకే ఎఫ్ఐలు ఇందులో తమ వాటాను పెంచుకుంటున్నారు. అండ్ ఫ్రెండ్స్, మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ బట్ నాట్ లీస్ట్ UPL లిమిటెడ్ ప్రపంచవ్యాప్తంగా అగ్రో కెమికల్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్ రంగంలో ఒక టాప్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. వీరు వ్యవసాయ రసాయనాలతో పాటు ఇండస్ట్రియల్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ తయారీలో కూడా ఉన్నారు. ఈ స్టాక్ లో విదేశీ ఇన్వెస్టర్స్ వాటా పెరిగిన తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందండి. FY25 చివరిలో 34.22% గా ఉన్న FIS హోల్డింగ్ ప్రతి క్వార్టర్ లోను పెరుగుతూ Q4 FY26 నాటికి ఏకంగా 41.78% చేరుకుంది. మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఎఫ్ఐలు ఈ కంపెనీపై ఇంత పెద్ద ఎత్తున నమ్మకం ఉంచడానికి కారణం దీని గ్లోబల్ నెట్వర్క్. అంటే UPL లిమిటెడ్ కున్న కొన్ని ప్రత్యేకతలు చూస్తే మొదటిగా మాట్లాడుకోవాల్సింది భారీ నెట్వర్క్ అండి. వీరు 140కి పైగా దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వీరి దగ్గర 3000కు పైగా పేటెంట్లు అండ్ 15000కు పైగా ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సెకండ్, హెర్బిసైడ్స్ జోరు లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా అండ్ యూరోప్ మార్కెట్లలో క్లెతోడిమ్ వంటి హెర్బిసైడ్స్ అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయి. థర్డ్, ఫంగిసైడ్స్ మాంకోజెబ్ వంటి ఉత్పత్తుల వల్ల ఫంగిసైడ్స్ విభాగంలో కూడా మంచి వృద్ధిని చూస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక ఫలితాలను గమనిస్తే కొంచెం ప్రెజర్ కనిపిస్తుంది. డిసెంబర్ 2024 లో సేల్స్ 10,907 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 2025 కి 12,269 క్రోర్స్ కనపడుతుంది. బట్ నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 853 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 2025 కి 490 క్రోర్స్ కి తగ్గిందండి. ప్రస్తుతం ఇన్కమ్ అండ్ లాభాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ గ్లోబల్ మార్కెట్ లో UPL కున్న పటిష్టమైన స్థానం అండ్ భవిష్యత్తుపై ఉన్న నమ్మకమే FIL ను ఇందులో వాటా పెంచుకునేలా చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒక మాట అండి. గత కొంతకాలంగా FIS ఇండియన్ మార్కెట్ల నుండి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నప్పటికీ ఈ ప్రత్యేకమైన స్టాక్స్ లో మాత్రం వరుసగా వాటాలు పెంచుకుంటూ వస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బిజినెసెస్ పట్ల, వాటి ఫ్యూచర్ పొటెన్షియల్ పట్ల వారికి బలమైన నమ్మకం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, FIS కొంటున్నారు కదా అని చెప్పేసి మనం వెంటనే కొనేయకూడదండి. కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు అంటే ఫైనాన్షియల్స్ ఏంటి, బ్యాలెన్స్ షీట్లు ఏంటి, యాన్యువల్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటిని మనం స్వయంగా విశ్లేషించుకోవాలి. మార్కెట్ లో ఏది 100% గ్యారంటీ కాదు కాబట్టి లోతుగా పరిశీలించిన తర్వాతే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకోండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టాక్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ లో చెప్పండి.